కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం ఏరులై పారుతోందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్. సీఎం చంద్రబాబు ఆదేశాలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు అవతరించాయని, ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం కూడా ఏపీలో దొరుకుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు పూర్తిగా అమలు జరగడం లేదు. పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు కొంతమంది అధికారులు. ముఖ్యమంత్రి పదే పదే మద్యం షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ మరి ఆయన నిర్దేశిత వేళలను కూడా ప్రకటించినాడు. అదేవిధంగా బెల్ట్ షాపులు లేవు, ఉండకూడదని చెప్పాడు. దాంతోపాటు మద్యం షాపుల్లో కేవలం సేల్స్కి మాత్రమే ఆ షాప్ అని చెప్పాడు. కానీ ఈరోజు ఏమైంది, ప్రతి ఒక్క మద్యం షాపు కూడా ఒక బార్ అయిపోయింది. అందుకోసమే కర్ణాటక మద్యం కూడా ఈ యొక్క జిల్లాలో దొరుకుతా ఉందంటే ఇంకా ఆందోళన చెందాల్సి వచ్చింది.